హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట టేస్టీ యమ్మీగా చేసుకునే ఆమ్లెట్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, క్విక్ 5 మినిట్స్లో అయిపోయే ఈ టేస్టీ ఆమ్లెట్ అంటే ఆనియన్ ఆమ్లెట్ చాలా రుచికరంగా జస్ట్ ఇన్ 5 మినిట్స్ ఇలా చేసుకోండి. చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆమ్లెట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్సే అవసరం లేదు. సింపుల్గా ఓన్లీ ఆమ్లెట్ చేసుకొని తింటే మజా ఏముంటుంది. కొంచెం ఇలా ఆనియన్స్, కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినవి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని చూడండి, సూపర్ ఉంటుంది. అలాగే కూడా తినేయచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ అయితే ఒక బౌల్లో ఇలా పగలగొట్టేస్తున్నాను. ఈ ఆమ్లెట్ మనం స్నాక్ లాగా ఈవినింగ్ కూడా తినేయచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినేయచ్చు. ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కూడా మనం ఆమ్లెట్ తినేయచ్చు అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్లేవర్లో చాలా బాగుండే ఈ ఆమ్లెట్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా అన్ని ఎగ్స్ అయితే ఇలా బౌల్లో నేను పగలగొట్టి వేస్తున్నాను. నేను అయితే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా విస్కర్ సాయంతో అయితే ఇలా మంచిగా గిల కొట్టేస్తున్నాను. మీకు విస్కర్ లేదు అంటే స్పూన్ తోటి కూడా ఇలా బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న, సన్నగా అంటే చిన్న సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు, తక్కువ తింటే నేనైతే 4 ఎగ్స్కి సరిపడా ఆనియన్స్ వేసాను. అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టినవి వేసాను, కొద్దిగా కొత్తిమీర. ఇందులో మీకు నచ్చినట్టయితే టమాటో ముక్కలు కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా నేనైతే వెయ్యలేదు. ఎగ్స్ మనము 4 తీసుకున్నా కూడా ఇందులో మాత్రము సాల్ట్ చూసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ వేసాను, ఎందుకంటే ఎగ్స్ కాబట్టి ఆల్రెడీ అందులో సాల్ట్ కంటెంట్ ఉంటుంది. అందుకే సాల్ట్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత నేను మంచిగా అయితే ఒకసారి కలిపేస్తున్నాను. మనం ఎంత బీట్ చేసి కలిపితే ఆమ్లెట్ వచ్చేసి టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇంకా స్టవ్ పైన ఒక పెనం పెట్టేసాను నేనైతే. మీరు ఆమ్లెట్ ప్యాన్ అయినా పెట్టేసుకోవచ్చు, నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టేసుకోవచ్చు. బట్ నాకైతే పెనంలో వేసిన ఆమ్లెటే నచ్చుతుంది. టేస్ట్ బాగా ఉంటుందన్న నా నమ్మకం అనమాట. అంతే, ఎవరిష్టం వాళ్ళది. సో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. సో నాకైతే పెనం మీద వేసిన ఆమ్లెట్ ఇష్టం కాబట్టి నేనైతే ఇలా పెనం పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది కాస్త వేడైన తర్వాత ఇంకా కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకోవడమే. పెనం పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఎప్పుడే కానీ ఆమ్లెట్ తొందరగా కుక్ అవుతుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రౌండ్గా అట్ల కర్రతోటి ఒకసారి మనము ఇలా తిప్పామనుకోండి, ఈజీగా మనకి ఈ ఎగ్ ఆమ్లెట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనము దాన్ని తిప్పుకోవడమే అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా లైట్ బ్రౌన్ కలర్లో మంచిగా కుక్ అయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకో పక్క కూడా ఇలా అయితే ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మధ్యలో నుంచి 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. సో ఈజీగా మనం తినే విధంగా 4 పీసెస్ కట్ చేసుకొని తినేయచ్చు అనమాట. లేదంటే 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోయి ఈ ఆమ్లెట్ మస్ట్ ట్రై అని చెప్తాను. అంత బాగుంటుంది ఆనియన్ పచ్చిమిర్చి ఫ్లేవర్లో. సో ఇలా అయితే నేను మంచిగా 4 పీసెస్ పిజ్జా లాగా కట్ చేశాను. ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు మాడిపోతుంది కాబట్టి అంత టేస్ట్గా అనిపించదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈజీగా 4 పీసెస్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట. చూసారా ఎంత బాగుందో, చూస్తేనే టెక్స్చర్ కూడా చాలా బాగా ఉంది కదా. ఇంకా తింటే మాత్రం టేస్ట్ అయితే అద్దుర్స్ అనమాట, చాలా బాగుంది. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా అలాగే తినవచ్చు, లేకుంటే పప్పు చారుకి నంచుకొని కూడా తినేయచ్చు. ఏదైనా రసం కానీ, చారు కానీ, టమాటో రసం కానీ, ఇలాంటి రసం లిక్విడ్ ఐటమ్స్తో ఈజీగా అన్నంలో కలిపేసుకొని తినేయచ్చు. చపాతీలో కూడా చాలా బాగా రుచికరంగా ఉంటుంది తింటూ ఉంటే. ఇంకా ఓన్లీ ఆమ్లెట్ కూడా తినేయచ్చు ఈజీగా. మనకి ఈవినింగ్ స్నాక్ లాగా టమ్మీ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. పిల్లలు కూడా ఈజీగా ఇలా చేసి పెట్టవచ్చు. పచ్చిమిర్చి కొంచెం తక్కువ యాడ్ చేయాలి, అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ వేయండి, ఎందుకంటే లైక్ వేస్తే అందరికీ షేర్ అవుతుంది. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.